6 సంవత్సరాల అమ్మాయికి లంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసినామండి. 2 లంగా బ్లౌజులు, ఒక చిన్న పాపకి ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేసినాము. ఈ డిజైన్ ఏమన్నా మీకు ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. లంగా మాత్రం ఇట్లా వచ్చిందండి, ఫుల్ గేరా తోటి 3 మీటర్స్ అయితే క్లాత్. ఇది 1 మీటర్ తీసుకున్నాము. ఇలా ఫ్రిల్స్ అయితే ఇచ్చినామండి కిందికి. లంగా బ్లౌజ్ ఓవరాల్గా ఎలా ఉందో కామెంట్ చేయండి. దీని తర్వాత ఇంకొకటి 4 సంవత్సరాల అమ్మాయికి ఈ లంగా బ్లౌజ్ అండి. ఇది నేనే క్లాత్ అనేది తెప్పించి నేనే స్టిచ్ చేసిన పట్టు లంగా జాకెట్. రెండిట్లలో ఏది బాగుందో కామెంట్ చేయండి. దీనికి మాత్రం కొంచెం ఇలా కరువు డిజైన్ అయితే ఇచ్చినానండి. ఇది ఎలా తీసుకున్నాను అనేది మనకి క్రాస్గా తీసేసుకొని క్లాత్ అనేది చిన్నగా ఒక లేయర్ లాగా తీసేసుకొని కరువు డిజైన్ అయితే పెట్టమని చెప్పారు లైట్గా. నేను స్టిఫ్ అనేది వేయలేదండి. స్టిఫ్ వేస్తే ఏంటంటే ఇట్లా లేచినట్టు అవుతుంది, ఇట్లా స్టిఫ్గా ఉంటుంది కదా, చిన్నపిల్లలకి కొంచెం ఇట్లా ఊగినట్టు ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇలా బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేసినాము. ఇక్కడ కరువు డిజైన్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ కరువు అనేది చిన్న పాప కాబట్టి ఏర్పడదని చెప్పేసి చిన్నగా ఫ్రిల్ ఇచ్చినాము. బ్యాక్ ఏం లేదండి, నార్మల్గా. అయితే ఇక్కడ ఏంటంటే మనకి దీంట్లో గోల్డ్ ఉంది కాబట్టి దీంట్లో గోల్డ్ కలిసిపోతుంది అని చెప్పేసి ఇలానైతే డిజైన్ చేసినాము. లంగా బ్లౌజు ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనము ఈ లంగా స్టిచ్ చేసేటప్పుడు చిన్న పాపనే కాబట్టి ఈ లెంత్ అనేది పెద్దగా ఉంటుంది కదా, 44, 45, 46 అట్లా. అంటే కొన్ని క్లాత్లు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది లెంత్. దాంట్లో ఇప్పుడు మన బాడీ పార్ట్కి పైన కట్ చేసిన దాంట్లో నేను ఇంకొక లంగా బ్లౌజ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసినానండి. ఇది 1 ఇయర్ బేబీకి. క్లాత్ అనేది వేస్ట్ చేయకపోతే వాళ్ళకు ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తాము, కానీ ఇవ్వడం కంటే ఇలా ఇచ్చి పంపిస్తే, అంటే 4 ఇయర్స్ పాప, ఇప్పుడేమో 1 ఇయర్కి కొంచెం చిన్నగానే ఉంటుంది, తర్వాత అయినా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇద్దరికి అక్క చెల్లెళ్ళకి ఇలానైతే బ్లౌజ్ స్టిచ్ చేయంగా మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్ వేసి ఈ లంగా స్టిచ్ చేయంగా మిగిలిన క్లాత్లో ఈ ఫ్రాక్ అయితే డిజైన్ చేసినామండి. అంటే ఇట్లా మీకు క్లాత్ ఏమన్నా అడ్జస్ట్ తక్కువ ఎక్కువ అనేది ఉంటే మాత్రం మీరు ఇలా యూజ్ చేసుకుంటా అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. ఇలా పట్టి కూడా పెట్టినామండి దీనికి, ఇలా లోపలికి కనబడకుండా ఈ బార్డర్ దగ్గరనే. ఎందుకనంటే కనిపించకుండా పెడితే మనకు నీట్గా ఉంటుంది. పైనకి ఈ ఫ్రిల్ అనేది మనము ఈ పట్టి బయటకు కనిపిస్తే ఈ బార్డర్ పైన ఇక్కడ వరకు వస్తుంది, అట్లా లుక్ ఉండదని చెప్పేసి లోపలికి పెట్టేసినాం. ఇంతకు ముందు కుట్టిన లంగాకి కూడా చూపిస్తా అండి. ఇలా దీనికి కూడా ఇలా లోపల నుంచి మనం, ఎందుకంటే పెరిగే పిల్లలు కాబట్టి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఇలా బార్డర్ దగ్గరనే వేసేస్తే మనకు ఫ్రిల్ అనేది బయటకు కనిపించొద్దండి. కనిపిస్తే అంత లుక్ అనేది లంగా బ్లౌజ్ లుక్కే పోతుంది. ఈ 3, ఒకటి ఫ్రాకు, 2 లంగా బ్లౌజులలో ఏది బాగుందో కామెంట్ చేయండి. మా షాప్లో స్టిచ్చింగ్ ఎలా ఉందో కూడా కామెంట్